సరే, వెన్ కమింగ్ టు యువర్ హాస్పిటల్స్, యువర్ ఇన్స్టిట్యూట్, ఏంటి ఇక్కడ ఉన్న స్పెషాలిటీస్ ఏంటి? అధునాతన పరికరాలు కావచ్చు, అధునాతన విధానాలు కావచ్చు, ఒకసారి వాటి గురించి వివరంగా చెప్పండి సార్. యా, ఇప్పుడు మీరు ది ఫుడ్ డాక్టర్ హాస్పిటల్ నుంచి గురించి అడుగుతున్నారు కదా. ఓకే, ఇది ఫుడ్ డాక్టర్ అనేది కూడా కొత్తగా ఇన్నోవేటివ్ గా ఉంది. ఒకసారి దాని గురించి కూడా క్లియర్ గా చెప్పండి. అంటే యాక్చువల్లీ దిస్ బేసికలీ ఐ స్టార్టెడ్ విత్ ఏ ఇంట్రెస్ట్ ఆన్ ఏ పొడియాట్రీ. పొడియాట్రీ అంటే చాలా మంది పీడియాట్రీ అంటారు, ఇంకేదో పలుకుతూ ఉంటారు. బట్ పొడియాట్రీ ఈజ్ ద స్పెషాలిటీ వేర్ ఇట్ డీల్స్ విత్ ఏ ఫుట్ అండ్ యాంకిల్. పాదానికి మడానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ డీల్ చేసే స్పెషాలిటీయే పొడియాట్రీ అండి. దట్ ఈస్ నాట్ డెవలప్డ్ ఇన్ ఇండియా. దెర్ ఇస్ నో స్పెషాలిటీ ఇన్ ఇండియా వేర్ పీపుల్ టేక్ కేర్, వేర్ డాక్టర్స్ టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్స్. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో నేను వాస్కులర్ సర్జన్, ఐ ట్రైన్ ఇన్ పొడియాట్రీ సర్జరీ. నా దగ్గరికి వస్తే నేను ట్రీట్ చేస్తాను పేషెంట్స్. పాదానికి ప్రాబ్లం ఉన్నా, ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ కాళ్ళ గాయం అయినా సరే, లేకపోతే వాళ్ళకి మడం ప్రాబ్లం అయినా, కాళ్ళ మీద గాయాలైనా సరే నేను ట్రీట్ చేస్తాను. వాటిని పొడియాట్రిక్ సర్జరీ. వాటిని ఫుట్ అండ్ యాంకిల్ కి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని పొడియాట్రీ ప్రాబ్లమ్స్ అండి. ద డాక్టర్ హూ డీల్స్ విత్ దట్ ఈస్ అ పొడియాట్రిక్ సర్జన్. వెస్టర్న్ కంట్రీస్ లో ఇట్స్ అ వెల్ డెవలప్డ్ బ్రాంచ్. ఇప్పుడు ఎలా అయితే వాస్కులర్ సర్జరీ, కార్డియాలజీ ఉందో, అలాగే మన యూరోప్ లో, యుఎస్ లో యూ గాట్ ఎ పొడియాట్రిక్ సర్జన్ విచ్ ఇస్ సపరేట్ స్పెషాలిటీ who deals foot and ankle related problems. కానీ ఇండియాలో ఏమవుతుంది, నా దగ్గర కొంతమంది వస్తారు, ఆర్థోపెడిషన్ దగ్గర కొంతమంది వెళ్తారు, ఫిజిషియన్ దగ్గర కొంతమంది వెళ్తారు, ప్లాస్టిక్ సర్జన్ దగ్గర కొంతమంది వెళ్తారు. అండ్ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళినా మళ్ళీ అందరూ ఒకళ్ళే డీల్ చేయలేరు. డయాబెటిక్ పేషెంట్ హెస్ గాట్ ఏ ప్రాబ్లం, ఫుట్ లో ప్రాబ్లం ఉంది, ఫస్ట్ షుగర్స్ కంట్రోల్ ఉండాలి. ఎవరు ట్రీట్ చేయాలండి? ఫిజిషియన్ హ్యాస్ టు డీల్, ఆర్ ఎండోక్రాలజిస్ట్ హ్యాస్ టు డీల్. నేను షుగర్స్ తగ్గించలేను కదా యాజ్ ఎ సర్జన్, ఆ డాక్టర్ చూడాలి. మళ్ళీ గాయానికి సంబంధించి నేను చూడాలి. ఓకే, బోన్స్ ఏదైనా ప్రాబ్లం ఉంది పాదంలో, ఆర్థోపెడిషన్ చూడాలి. ఇలా కాంప్రహెన్సివ్ వే ఆఫ్ అప్రోచ్ దొరకట్లేదు ఎవరికి. దట్ ఈస్ వేర్ ఐ థాట్ దెర్ ఈస్ ఏ అర్జెంట్ నీడ్ ఫర్ టు స్టార్ట్ ఏ పొడియాట్రిక్ స్పెషాలిటీ ఇన్ ఇండియా. బికాస్ అవర్స్ ఈజ్ ఎ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ కదా, తెలుసు కదా. మనకున్న నెంబర్స్కి డయాబెటిక్ పేషెంట్స్ ఇస్ ర్యాంపెడ్. వాళ్ళల్లో మీరు చూసినట్టయితే 1 out of 4 విల్ హ్యావ్ ఏ అల్సర్స్. అంటే ప్రతి 4 డయాబెటిక్ పేషెంట్స్ లో ఒక పేషెంట్ అల్సర్ ఉంటుంది అంట జీవితకాలంలో, తెలుసా? అది అంటే ఇంకా చూడండి. దెన్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ నీడ్ ఆఫ్ పొడియాట్రిక్ స్పెషాలిటీ ఇన్ ఇండియా వేర్ ఐ స్టార్టెడ్ కాన్సన్ట్రేటింగ్ సో దట్ వీ కెన్ గివ్ ఏ కాంప్రహెన్సివ్ కేర్. ఇప్పుడు ఇక్కడ ఎంతో అవగాహన అయితే ఉండాలి. అదే కదా, ఇప్పుడు పొడియాట్రీ అంటే అసలు చాలా మంది పలకట్లేరు. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఇప్పుడు ఇక్కడ పొడియాట్రిక్ సర్జన్ ఉంటాడు హూ డీల్స్ అబౌట్ ఏ సాఫ్ట్ టిష్యూస్. ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్ ఉన్నాడు, ఆర్థోపెడిషన్ మా దగ్గర. పీడియాట్రీ, పిల్లల్లో కాళ్ళకు వచ్చే సమస్యలు పీడియాట్రిక్ ఆర్థో సర్జన్ ఉన్నాడు మా దగ్గర. అండ్ వీ గోట్ ఎండోక్రినాలజిస్ట్ అండ్ ఫిజిషియన్ హూ డీల్స్ విత్ షుగర్స్. అండ్ ఐఎమ్ ద వాస్కులర్ సర్జన్ హూ డీల్స్ విత్ ద బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ ద ఫుట్. అండ్ దెర్ ఇస్ అ ప్లాస్టిక్ సర్జన్ హూ డీల్స్. చూడండి ఎంతమంది ఉన్నారా. అండ్ దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ ఏ కాంప్రహెన్సివ్ వే ఆఫ్ అప్రోచ్ సో దట్ పేషెంట్ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్. ఒకసారి పాదానికి ఏదైనా ప్రాబ్లం అయిందంటే ఫుల్, నాట్ ఓన్లీ దాట్, మేమంతా ట్రీట్ చేసిన తర్వాత రీహాబ్, వాడు నడవటానికి ప్రోస్థెటిస్ట్ అండ్ ఆర్థోటిస్ట్ అంటామండి. అది మీకు తెలియని కూడా తెలిసి ఉండదు. అంటే మనం చెప్పులు వేసుకుంటాం కదా, మనం ఫ్యాన్సీగా వేసుకుంటాం మనకు కావాల్సినవి. బట్ పొడియాట్రిక్ పేషెంట్స్ నీడ్స్ ఏ కస్టమైజ్ ఫుట్వేర్. వాళ్ళ పాదానికి తగ్గట్టు మనం ఫుట్వేర్ ఇస్తేనే వాళ్ళ పాదానికి ప్రాబ్లం రాదు ఫ్యూచర్ లో. షుగర్ పేషెంట్స్ ఉన్నారు, కాళ్ళకి ఒత్తుకొని ఒక చోట కాయలు కడితే ఒక చోట గాయం అవుతుంది. ఎక్కడైతే కాళ్ళకు ఒత్తుకుంటే అక్కడ మనం ఆఫ్లోడ్ చేయాలి ఒత్తుకోకుండా. వాళ్ళకి కస్టమైజ్ ఫుట్వేర్ కావాలి, లేకపోతే షూలో ఇన్సోల్ కావాలి. వీ హావ్ గాట్ అ ప్రాసెస్ ఇన్ ఆర్థోటిస్ట్. వీ డూ ప్రెషర్ స్కాన్, వీ డూ ఫుట్ స్కాన్, ఫుట్ షేప్ అంతా చూసి వాళ్ళకి కావాల్సిన ఫుట్వేర్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తాం. అండ్ హౌ దే వాక్, ఎలా నడుస్తారు ఈ పేషెంట్స్, గేట్ అనాలిసిస్ అంటాం, రన్నింగ్ అనాలిసిస్ అంటాం. ఇవన్నీ ఆల్ దిస్ ఇన్ ఏ వన్ ప్లేస్. నాట్ ఓన్లీ దాట్, ఏషియాలో ఫస్ట్ ఎంఆర్ఐ మన దగ్గర ఉందండి, ఎక్స్ట్రీమిటీ ఎంఆర్ఐ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన చైనా, జపాన్ లో కూడా లేదు ఈ ఎంఆర్ఐ. దీని ప్రీవియస్ క్వశ్చన్ నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ప్రీవియస్ ఎంఆర్ఐ, దీని ప్రీవియస్ జనరేషన్ వితౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి. With artificial intelligence, we have got the first mission. Ours, I think, maybe a second or third mission in the world. ప్రపంచంలోనే నా సెకండ్ or థర్డ్ మిషన్ అయి ఉంటుంది ఎంఆర్ఐ. ఇదే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అయితే ఓ స్కాన్ స్మార్ట్ అని ఉంది. ఇట్స్ ఏ యుఎస్ కంపెనీ, మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇటలీ. I think 3 weeks అయిందండి we installed. Still we are not at. సార్ అందులో మనం AI లో 100% accuracy మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే యూజువల్గా ఏమవుతుందంటే AI అనే పాటికే
ఇట్ విల్ హెల్ప్ అస్ ఇన్ డూయింగ్ ద థింగ్స్ అంతే కదా. yes ఇప్పుడు నార్మల్ ఎంఆర్ఐలో మీరు కాల్ పెడితే రేడియాలజిస్ట్ ఆ టెక్నీషియన్ షుడ్ సీ వాట్ సీక్వెన్స్ యూ నీడ్ టు టేక్. అందులో చాలా సీక్వెన్సెస్ ఉంటాయి ఎంఆర్ఐ తీసుకున్నట్టు. సిటీ స్కాన్ లాగా ఒకటి రన్ చేయటం కదా, ఇలా 2 నిమిషాలు అయిపోవడం. రకరకాల సీక్వెన్సెస్ ఉంటాయి, రకరకాల ఇంటెన్సిటీస్ ఉంటాయి. ఇది ఏ సీక్వెన్స్ ఏ ఇంటెన్సిటీ మనం కాలు పెట్టాం అనుకోండి, అందులో మడం పెట్టాం అనుకోండి, ఏ ఇంటెన్సిటీ ఏ సీక్వెన్స్ అనేది ఒకసారి పార్ట్ పెట్టగానే ఇట్ విల్ టేక్ అప్ అనమాట. ఇట్ విల్ డూ ఇట్ బై ఇట్ సెల్ఫ్. దట్ ఈస్ వాట్ ఆర్టిఫిషియల్. అండ్ ఇమేజ్ క్లారిటీ అనేది పెరుగుతుంది. ఓకే, ఏఐలో ఈవెన్ దో ఇట్స్ టెస్లా అని అంటాం కదా, ఇది 0.3 టెస్లా. ఓకే, ఇమేజ్ క్లారిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఏఐ విల్ హెల్ప్ అస్ టు ఇంక్రీజ్ ద క్లారిటీ. తర్వాత ఇట్ విల్ టేక్ అప్ ద స్లైసెస్ బై ఇట్ సెల్ఫ్. ఇట్ విల్ సజెస్ట్ అస్ ఇది చేస్తే బాగుంటుంది, ఈ స్లైసెస్ బాగుంటాయి, మనకు కావాలి చేసుకోవాలి, వేరే చేసుకుంటాం. ఇంకోటి ఇందులో 3D షార్క్ టెక్నాలజీ అని ఉంది, విచ్ హెల్ప్స్ కార్ట్లేజ్ అంటాం కదా, మనం బోన్సే కాకుండా బోన్స్ చుట్టూ కవరింగ్ ఉంటుంది కదా కార్ట్లేజెస్ అని, వాటి ఇమేజ్ బెటర్గా ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ ఇమేజింగ్. తర్వాత ఆర్టిఫాక్ట్స్ రిడక్షన్ అంటాం, అంటే ఇంతకు ముందు మోకాలికి కానీ సర్జరీ చేసి ఉంటే అందరూ రాడ్స్ ఉంటాయి కదా, రెగ్యులర్ ఎంఆర్ఐలో ఆర్టిఫాక్ట్స్ రిడక్షన్ అనేది తక్కువ ఉంటుంది. మామూలు రెగ్యులర్గా మీరు చూసే ఎంఆర్ఐ, ఇందులో ఆర్టిఫాక్ట్స్ రిడక్షన్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది, అంటే విజువలైజేషన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇందులో డైనమిక్ ఎంఆర్ఐ అంటాం. రెగ్యులర్ ఎంఆర్ఐలో మీకు ఏదైనా చిన్న సిస్ట్ ఏదైనా ఉందనుకోండి, ఇలా మూవ్ చేసి ఎంఆర్ఐలో చూసుకోవడానికి తెలియదు ఎలా మూవ్మెంట్ అవుతుంది ఆ సిస్టా గడ్డ కానీ. బట్ ఇందులో డైనమిక్ ఎంఆర్ఐ ఒక టెక్నాలజీ ఉంది, వేర్ ద అదర్ ఎంఆర్ఐస్ డోంట్ హ్యావ్. అపార్ట్ ఫ్రమ్ దట్, ఇప్పుడు మీరు నీరైనా మన మోకాలుకో కాలుకో ఎంఆర్ఐ చేయించుకోవాలనుకోండి, ఆ మిషన్ లోపలికి వెళ్ళాలంటే ఒక రకమైన ఫోబియా. ఒక 1/2 అవర్ కూర్చొని దగ్గడగా సౌండ్ చేస్తూ ఉంటుంది. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1/2 అవర్ to 45 minutes. ఇందులో సింపుల్ గా కాల్ పెడితే వచ్చేస్తుంది, మీరు అలా కూర్చొని పక్కన కాల్ పెడితే వస్తుంది. యూ డోంట్ నీడ్ టు గో ఇన్ టు ద కంప్లీట్ గా వెళ్ళాల్సిన అవసరం, మిషన్ లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చెయ్యైనా కాలైనా, మోకాలు కంటే కింద ఎల్బో అండ్ రిస్ట్ యూ క్యాన్ డు, బట్ బాడీ వెళ్ళదు, బికాస్ ఇట్స్ అ స్మాల్ ఎంఆర్ఐ. బేసిక్ గా అది అడ్వాంటేజ్ అండి. ఇట్స్ ప్యూర్లీ ఫర్ పోరియాట్రీ ఎక్స్ట్రీమిటీస్, దట్స్ ద రీజన్ వి గాట్ ఇట్. అదే కాకుండా మన దగ్గర హైపర్ బారిక్ ఆక్సిజన్ అనేది ఉందండి, HBOT అంటాం. రెగ్యులర్ హైపర్ బారిక్ ఆక్సిజన్ మన పోడియాట్రీలో అంటే కాళ్ళకి ఏంటంటే గాయాలు ఉంటే కనుక త్వరగా పుండు మానాలి అంటే వాళ్ళకి 100% ఆక్సిజన్ ఇస్తాం. ఇన్ ఏ ప్రెషరైజ్డ్ ఛాంబర్, ప్రెషర్ 1.5 to 2 atmospheres తీసుకెళ్తాం ఆ ఛాంబర్ లో ప్రెషర్ ని. 100% ఆక్సిజన్ ఇస్తే ఇట్ విల్ అబ్జార్బ్ ఇన్ టు ద బాడీ, హీలింగ్ ఫాస్ట్ గా ఉంటుంది. కాస్మెటిక్ సైడ్ కూడా ఉంది, యాంటీ ఏజింగ్ అని చెప్పి హైపర్ బారిక్ ఆక్సిజన్. బట్ నాకు చూసినట్టయితే కనుక ఇట్స్ హెల్ప్ ఫర్ ఏ బెటర్ వూండ్ హీలింగ్, త్వరగా పుళ్ళు మారడానికి ఉపయోగపడుతుంది. దట్ ఈస్ వాట్ ద స్పెషాలిటీ ఇన్ దిస్ హాస్పిటల్. సార్, ఇప్పుడు ఏఐతో పాటు ఇప్పుడు మనం చూస్తున్నాము ఎక్కువగా రోబోటిక్ సర్జరీస్ కూడా మనం చూస్తున్నాము, ఎక్కువ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ లో. దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? అది మళ్ళీ నా సబ్జెక్ట్ కాదు. సరే, రోబోటిక్ ఇందులో కూడా సర్జరీస్ ఉంటాయి, ఇందులో కూడా ఫర్దర్ గా ఇన్ ఫ్యూచర్ రోబోటిక్ సర్జరీస్ కూడా ఇంప్లిమెంట్ అంటే రోబోటిక్ సర్జరీ సంథింగ్ డిఫరెంట్. సి ఇంతకుముందు లాప్రోస్కోపీ అన్నప్పుడు రోబోటిక్ సర్జరీస్ ఆర్ నథింగ్ బట్ ఇట్స్ మోర్ ప్రిసైజ్. కాంప్లికేషన్స్ రేట్స్ తగ్గించడానికి, సరౌండింగ్ ఏరియా టిష్యూస్ డ్యామేజ్ ని తగ్గించడానికి సర్జరీ చేసేటప్పుడు ఇట్లా హెల్ప్ఫుల్ అండి. కాంప్లికేషన్స్ రేట్ తగ్గుతాయి, ఇన్ఫెక్షన్స్ కానీ బ్లీడింగ్స్ కానీ మోర్ ప్రిసైజ్ ఉంటుంది. బికాస్ ఇట్ వైల్ డూయింగ్ సర్జరీ విల్ బి మోర్ మ్యాగ్నిఫైడ్. ఇప్పుడు యూజువల్ గా ఆంకాలజీ, యూరాలజీ, ఆర్థో వాళ్ళు వాడుతున్నారు. స్టిల్ వాస్కులర్ వీ డోంట్ హ్యావ్ ఎ స్కోప్ ఇన్ రోబోటిక్ సర్జరీ. దట్ ఈస్ వాట్ ద అడ్వాంటేజ్ అండి.